సో మనం ఇప్పుడు వచ్చేసి అదాని గ్రూప్ మీద సో చాలా నెగిటివ్ స్క్రోలింగ్ అయితే అవుతుంది. దానికి గల కారణం ఏంది, అసలు ద రీజన్ బిహైండ్ ఇట్ ఏందనేది మనం ఇక్కడ క్షుణ్ణంగా చూద్దామండి. సో ఓన్లీ ఈ వీడియో వచ్చేసి అదాని గ్రూప్ మీద ఏం ఎలిగేషన్స్ వచ్చినాయి, దానివల్ల అదాని గ్రూప్ స్టాక్ ఏ విధంగా ఇంపాక్ట్ అయింది, నెక్స్ట్ దాని లెవెల్స్ ఏందనేది కూడా ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం వరల్డ్స్ బిగ్గెస్ట్ సోలార్ డీల్ ఎట్ ది సెంటర్ ఆఫ్ అదానిస్ ఇండిక్మెంట్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఏదైతే వరల్డ్స్ బిగ్గెస్ట్ సోలార్ డీల్ ఉందో దాన్ని ఇండియన్ గవర్నమెంట్ నుంచి పొందటానికి అదాని గ్రూప్ అఫీషియల్స్ బ్రైబ్ అనేది ఇచ్చారు. సో బ్రైబ్కి పాల్పడ్డారు, లంచం అనేది ఇచ్చారు అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. మేజర్గా అదాని గ్రీన్ ఎనర్జీ అనేది వన్ ఏ సిగ్నిఫికెంట్ సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్ ఇన్ 2020. సో అదాని గ్రీన్ ఎనర్జీ అనేది పార్ట్ ఆఫ్ అదాని గ్రూప్ అండి. సో అందువలన ఏంటంటే అది మేజర్గా బయట పెట్టింది ఎవరంటే మనకి వచ్చేసి యుఎస్ గవర్నమెంట్ అనేది. సో మేజర్గా యుఎస్ గవర్నమెంట్, యుఎస్ ప్రాసిక్యూటర్స్ అనేవాళ్ళు దీన్ని అనేది బయట పెడతాం జరిగింది. సో ఆఫ్టర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ తర్వాత అదాని గ్రూప్ యొక్క షేర్స్ ఈ విధంగా ఫాల్ అవటం అనేది అగైన్ జరిగింది. అండ్ ఇది ఇంకా ఎంత ఫాల్ అవ్వచ్చు అన్నట్లుగా కూడా చూద్దాము. అంటే అదాని గ్రూప్ స్టాక్ ఇక్కడ చూడండి, ద మెగా అదాని డీల్ దట్ హ్యాస్ ల్యాండెడ్ ఇన్ కాంట్రవర్సీ. ఇది ఎప్పుడు వచ్చిందండి? ద యుఎస్ ప్రాసిక్యూటర్స్ హ్యావ్ క్లైమ్డ్ దట్ సీడ్స్ ఫర్ ద బ్రైబరీ స్కీమ్ ఇన్వాల్వింగ్ అదాని వర్ ప్లాంటెడ్ బిట్వీన్ డిసెంబర్ 2019 అండ్ జూలై 2020. సో ఇది యొక్క బ్రైబింగ్ అనేది అప్పుడు జరిగింది అన్నట్లుగా యుఎస్ గవర్నమెంట్ ఇప్పుడు అనేది డిక్లేర్ చేస్తుంది. ఎందుకంటే మేజర్గా ఈ అదాని గ్రీన్ ఎనర్జీ కానీ అదర్ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ మేజర్గా లిస్టెడ్ ఆన్ ద న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. సో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో అనేవి అదాని గ్రూప్ కంపెనీస్తో పాటు మిగతా వేరే సోలార్ కంపెనీస్ కూడా లిస్ట్ అయినాయి కాబట్టి సో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది తన యొక్క మనకి ఇలా ఎన్ఎస్సి బిఎస్సి అలానో, సో అక్కడ యుఎస్కి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఇవి లిస్ట్ అయినాయి కాబట్టి వీటిని స్క్రూటీని అనేది చేస్తున్నప్పుడు ఈ యొక్క బ్రైబింగ్ అనేది బయటపడింది, ఈ యొక్క స్కామ్ అనేది బయటపడింది అన్నట్లుగా వాళ్ళు ఇక్కడ మనకి ఇస్తున్నారు. సో వాళ్ళ గైడ్ లైన్స్ మించి ఇది జరిగింది, లిమిట్స్ క్రాస్ అయింది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ అప్పుడు ఇంత పెద్ద ఏదైతే వచ్చిందో Adani Green Energy will develop 8 gigawatts of solar projects along with commitment that will see Adani Solar establish 2 gigawatt of additional solar cell and module manufacturing capacity అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇంకోటి ఏంటంటే దిస్ అవార్డ్ ద లార్జెస్ట్ ఆఫ్ ఇట్స్ టైప్ ఎవర్ ఇన్ ద వరల్డ్ విల్ ఎంటైర్లీ సింగిల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 45,000 crores అన్నట్లుగా కూడా ఇక్కడ చూస్తున్నాము. అండ్ క్రియేట్ 4 lakh జాబ్స్, డైరెక్ట్ ఇండైరెక్ట్ జాబ్స్ అన్నట్లు ఇక్కడ చూస్తున్నాము. సో మోర్ ఓవర్ దీనికి అంటే మాకు 4 lakh జాబ్స్ మేము ఇప్పిస్తాము. అండ్ మోర్ ఓవర్ ప్రపంచంలోనే అతిపెద్ద మనం వచ్చేసి ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. దీని యొక్క ఇన్వెస్ట్మెంట్ 45,000 crores. అండ్ దీనివల్ల ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకు వచ్చేసి ఆల్మోస్ట్ మనం వచ్చేసి నల్లిఫై అయిపోతుంది బికాస్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ అన్నట్లుగా ఇక్కడ చూస్తున్నాము. సో ఇంత పెద్ద కాంట్రాక్ట్ ఇండియన్ గవర్నమెంట్ నుంచి రావడానికి అదాని గ్రూప్ అనేది ఫ్రాడ్ చేసింది. సో బ్రైబ్, లంచం ఇచ్చింది ఇండియన్ అఫీషియల్స్ అన్నట్లుగా వాళ్ళ యొక్క కేసులో అనేది ఫైల్ చేశారు. ఓకే, వాళ్ళ యొక్క కేసులో ఫైల్ చేశారు. అండ్ దీంతో పాటు ఇంకా కొన్ని ఆర్టికల్స్ చూద్దామండి. ఇక్కడ చూడండి, ఫ్రాడ్ కేసు అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే అదాని గ్రూప్ ఫౌండర్ చైర్మన్ గౌతమ్ అదాని alongside 7 other executives have indicted the United States on the charges of securities fraud, wire fraud and violence of the foreign corrupt practices. ఇక్కడ చూడండి, foreign corrupt practices. సో violations of the అన్నట్లుగా చూస్తున్నాము. అందువల్ల ఏంటంటే వీళ్ళ మీద కేసు ఫైల్ జరిగింది. అండ్ మోర్ ఓవర్ సో అదాని ఏమి రెస్పాండ్ అయ్యాడు దీనివల్ల? has strongly denied the claims. సో వన్స్ మనకి అదాని మీద ఎలిగేషన్స్ వచ్చినాయి, ఆటోమేటిక్గా అదాని గ్రూప్ అనేవాళ్ళు ఆ ఎలిగేషన్స్ అనేది మాకు వచ్చేసి సంబంధం లేదు, అది వచ్చేసి నిరాధార ఆరోపణలు అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే వన్స్ ఇంత పెద్ద ఫ్రాడ్ అనేది జరిగింది అన్నట్లుగా యుఎస్ గవర్నమెంట్ చెప్తున్నారు కాబట్టి దీని వెనకాల పెద్ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ ఉంటాయి అన్నట్లుగానే
మనకి మార్కెట్ అనేది దానివల్ల రియాక్ట్ అవటం. సో దానివల్ల ఇంకా హిండెన్బర్గ్ కంటే ఇది ఇంకా డ్యామేజ్ అవ్వచ్చుగా అన్నట్లు కూడా మనం చూస్తున్నాము. ఇది ఓవరాల్ మనకు వచ్చేసి పెద్ద ఆర్టికల్స్ అండి. సో ఓవరాల్గా దీని యొక్క కంక్లూజన్ వచ్చేసి మేజర్గా అదే ఉంటుంది. ఇక్కడ చూడండి. అండ్ దీనివల్ల ఏంటంటే చాలా గవర్నమెంట్స్ కానివ్వండి, అదాని హిండెన్బర్గ్ శాఖ కంటిన్యూ స్విస్ అథారిటీస్ ఫ్రీజ్ $310 million అక్రాస్ 5 బ్యాంక్ అకౌంట్స్ అన్నట్లుగా కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి కీ ఎలిగేషన్స్ ఏం చెప్తున్నారు, ఫాల్సిఫైయింగ్ రికార్డ్స్, బ్రైబరీ స్కీమ్, మిస్రిప్రజెంటేషన్ టు ఇన్వెస్టర్స్. సో ఇదంతా ఒక పెద్ద ఫ్రాడ్ అనేది దీని వెనకాల ఉంది అన్నట్లుగా కూడా ఉంది. సో ఫ్రాడులెంట్ ఫండ్ రైజింగ్ ఎఫర్ట్స్ ఇదంతా ఏంటంటే మనకి యుఎస్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ హ్యాస్ ఫైల్డ్ రిలేటెడ్ సివిల్ ఛార్జెస్ క్లైమింగ్ దట్ అదానీ గ్రీన్ ఎనర్జీ రైజ్డ్ $175 million from US investors by misrepresenting its operations in India. సో ఇండియాలో బ్రైబింగ్ చేసి మిస్రిప్రజెంట్ చేసి $175 million యుఎస్ ఇన్వెస్టర్స్ నుంచి తీసుకుంది అన్నట్లుగా ఇక్కడ చూస్తున్నాము. ఓకే, సో ఎఫర్ట్స్ టు అబ్స్ట్రక్ట్ జస్టిస్ అండ్ మన సైడ్ నుంచి మన వాళ్ళు కూడా ఇక అలిగేషన్స్ అనే నిరాధారం అన్నట్లుగా మన వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. కాకపోతే మేజర్గా ఇక్కడ మేజర్ అక్యూజ్డ్ కూడా ఇచ్చారు చూడండి, గౌతమ్ అదానీ, సాగర్ అదానీ అండ్ మిగతా అసోసియేట్స్ 7 అసోసియేట్స్ అన్నారు కదా. సో వీళ్ళందరి మీద అయితే ఇక ఫ్రాడ్ కేసు అయితే ఫైల్ అయింది. మోస్ట్లీ వీళ్ళని అరెస్ట్ చేయాలన్నట్లుగానే కూడా వాళ్ళు చూస్తున్నారు, ఆ గవర్నమెంట్ చూస్తుంది అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ న్యూస్ అయితే స్పెక్యులేషన్ మనకు వచ్చేసి స్ప్రెడ్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి ఇక్కడ చూడండి, అండ్ దీంతో పాటుగా కెన్యన్ గవర్నమెంట్ ఆల్సో క్యాన్సిల్స్ అదాని గ్రూప్ ప్రాజెక్ట్స్ ఫాలోయింగ్ యుఎస్ కోర్ట్ కరప్షన్ ఇండిక్ట్మెంట్ అన్నట్లుగా చూస్తున్నాము. సో 1 by 1 నాట్ ఓన్లీ కెన్యన్ గవర్నమెంట్ కాదండి, ఇలాంటి న్యూస్ అయితే ఇంకా రానున్న 1-2 డేస్లో అయితే ఇంకా విపరీతమైన నెగిటివ్ స్క్రోలింగ్ అయితే అదాని గ్రూప్ మీద రాబోతుంది. సో అదాని గ్రూప్ మీద రాబోతుంది. దానివల్ల అదాని స్టాక్స్ ఏ విధంగా రియాక్ట్ అయినాయి అనేది మనం ఇక్కడ చూద్దాం. సో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను. సో ఫ్రాడ్ అనేది బ్రైబింగ్ అండి మేజర్గా, అండ్ ఏ ఎలిగేషన్స్ మీద చూపించాము. సో ఇన్వెస్టర్స్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఇన్వెస్టర్స్ నుంచి మనీ అనేది ఒక ఫ్రాడ్లో ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేశారు. దానికి ఇన్వెస్టర్స్ని దట్టు ఈవెన్ యుఎస్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేశారు అన్నట్లుగా మనకి ఇక్కడ న్యూస్ అయితే స్పెక్యులేట్ అయింది. ఈవెన్ కెన్యన్ గవర్నమెంట్ కూడా అదాని గ్రూప్ ప్రాజెక్ట్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఇలాంటి నెక్స్ట్ 1-2 డేస్లో ఇంకా రావచ్చు. అదాని గ్రూప్ మీద ఇంకా బాగా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఓకే, అదాని గ్రూప్ స్టాక్స్ మన దగ్గర ఉన్నాయి. అదాని పవర్ చూడండి 9%, అదాని పోర్ట్స్ సో ఇక్కడ 13%, అదాని గ్రీన్ 18%, మనకి అదాని ఎనర్జీ 20%. సో అంబుజా సిమెంట్స్, అదాని పోర్ట్స్ అన్నీ వచ్చేసి లోవర్ సర్క్యూట్స్. మేజర్గా అదాని ఎంటర్ప్రైజెస్ వచ్చేసి. సో ఎవరైతే అదాని గ్రూప్ స్టాక్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకైతే విపరీతమైన లాస్ అయితే ఈరోజు కనపడింది. సో మీరు ఎగ్జిట్ అవ్వాలా అలానే హోల్డ్ చేసుకోవాలంటే ప్రస్తుతం ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అయితే మీరైతే ప్రస్తుతం అయితే ఎగ్జిట్ అయిపోండి. కాస్ట్ టు కాస్ట్ అయినా మీరైతే ప్రస్తుతం ఎగ్జిట్ అయిపోయింది. ఈవెన్ లాస్లో ఉన్న మీరైతే ఎగ్జిట్ అవ్వండి. ఎందుకంటే ఇంత ఫాల్స్ అనేది మనము అంటే ఆల్ లోవర్ సర్క్యూట్స్. ఇక్కడ చూసినట్లయితే అదాని గ్రూప్ స్టాక్ మొత్తం లోవర్ సర్క్యూట్స్. సో ఎప్పుడైతే బ్యాడ్ న్యూస్ అనేది దట్టు ఈవెన్ వెరీ బ్యాడ్ న్యూస్ అనేది మనకి స్ప్రెడ్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్గా ఇంకా ఈ స్టాక్స్లో ఇంకా చాలా కరెక్షన్ అయితే రాబోతుంది అన్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ న్యూస్ అయితే ఈ రోజుతో ఆగేదైతే కాదు. ఓకే, మంచి స్ట్రాంగ్ దట్టు ఈవెన్ మన గవర్నమెంట్ నుంచి ఏదన్నా ఒక న్యూస్ అనేది పాజిటివ్ న్యూస్ అనేది లేకపోతే దీనికి సపోర్టింగ్గా మనకి అదానికి సపోర్టింగ్గా ఏదన్నా ఒక వర్డ్ ఆఫ్ మౌత్ అనేది వస్తే అప్పుడు ఏదన్నా కొంత అనేది ఆగుతుంది. ఈ యొక్క బ్లడ్ బాత్ అదాని గ్రూప్లో స్టాక్స్ బ్లడ్ బాత్ అనేది కొంత ఆగుతుంది. టిల్ దెన్ మనకు వచ్చేసి ఇది ఇంకా ఫాలో అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను లెవెల్స్ కూడా ఇక్కడ మనం అంతా డిస్కస్ చేయడానికి లేదండి. ఇంకా మనకి మనకు వచ్చేసి లోవర్ సర్క్యూట్స్ పడతానే ఉంటుంది. కాకపోతే ఈ యొక్క ఫాల్లో కూడా మార్కెట్ ఫాల్లో కూడా మీరు చూడండి, సుజలాన్ వచ్చేసి మంచిగా పర్ఫామ్ చేస్తుంది. ఎవ్రీడే అప్పర్ సర్క్యూట్స్ అనేది మనకి ఇక్కడ చూస్తున్నాము. సో ఇది ఆల్ టైమ్ హై వచ్చేసి 87 రూపీస్ అన్నట్లుగా నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా 20 రూపీస్ అప్ సైడ్ మూమెంట్ ఉందండి పెండింగ్. సో సుజలాన్ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే కొంత అయితే యాడ్ చేసుకోండి. విత్ 54 అనేది మనకి స్టాప్ లాస్ పెట్టుకొని
ఇంకోటి ఈవెన్ అదాని విల్మార్ కూడా. సో మొత్తం అదాని గ్రూప్ స్టాక్ చాలా పడింది. అండ్ ఇంకోటి మనం చూసినట్లయితే సర్ప్రైజింగ్గా మనకి పేటిఎం అనేది విపరీతమైన మనకి మార్కెట్ మూమెంట్ విపరీతమైన అప్ స్వింగ్ అయితే వెళ్తూ ఉంది. కొన్ని సెషన్స్ నుంచి మనకి మంచి మూమెంటం అయితే ఇచ్చిందండి. మనకి పేటిఎం అనేది 840 లెవెల్స్ టచ్ అయిందంటే అది మామూలు విషయం అయితే కాదు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ వి షేప్ రికవరీ కూడా బ్రేక్ అవుతుంది. సో 850 లెవెల్స్ కూడా మనకి బ్రేక్ అయితే మంచి అప్ సైడ్ అయితే మూమెంటం ఉంది. ఇంకోటి నాట్కో కానివ్వండి, అల్ట్రాటెక్ కానివ్వండి, ఇవన్నీ మనకు వచ్చేసి కొంత మంచి పాజిటివ్లో ట్రేడింగ్ అయితే చూస్తున్నాము. ఈవెన్ మేజర్గా మనకు వచ్చేసి ఇది కిమ్స్ హాస్పిటల్స్ గ్రూప్ కూడా మనకి మంచి పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. ఓకే, కిమ్స్ హాస్పిటల్స్ గ్రూప్ కూడా పాజిటివ్ ట్రేడ్ అవుతుంది. వీటన్నిటిలో మనకు వచ్చేసి ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే మనకి ఒక గ్రూప్ మీద మనకి అంబుజా సిమెంట్స్ నెగిటివ్ ట్రేడ్ అవుతుంటే మనకి అల్ట్రాటెక్ సిమెంట్ చూడండి పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. సో రైవలరీ గ్రూప్ ఎప్పుడైతే నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుందో ఆటోమేటిక్గా కాంపిటేటర్కి అది పాజిటివ్ టెండెన్సీ వచ్చేసిందండి. సో ఇక్కడ చూసినట్టయితే మనకి అల్ట్రాటెక్ సిమెంట్ అనేది పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. అంబుజా సిమెంట్ అనేది ఘోరంగా మనకు వచ్చేసి లోవర్ సర్క్యూట్స్ ఉంది. సో ఎప్పుడైతే మన రెవెలరీ అనే వాళ్ళ మీద బ్యాడ్ న్యూస్ స్పెక్యులేట్ అవుతుందో ఉంటుందో అది మనకి పాజిటివ్ అవుతుందండి. అదే మనకి ఇక్కడ ఇంపాక్ట్ అనేది చూసాము. ఓకే, సో మీకు ఒకవేళ ఏదన్నా ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అయినామనుకుంటే మనకి పింక్ చేయండి. మన గ్రూప్లో, మన వాట్సాప్ గ్రూప్లో అయితే నేనైతే పోస్ట్ చేస్తుంటాను రెగ్యులర్గా ఇంపార్టెంట్ అప్డేట్స్. అండ్ మార్కెట్లో ఇంకొంత ఫాల్ అయితే ఉండొచ్చు అన్నట్లుగా మనం దీని బిఫోర్ వీడియో కూడా చూసాము. ఎందుకంటే బికాస్ ఆఫ్ రష్యా ఉక్రెయిన్ వార్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది అన్నట్లుగా చూస్తున్నాము. ఎందుకంటే అది వచ్చేసి సో న్యూక్లియర్ వార్ నెక్స్ట్ అన్నట్లుగా కూడా వీళ్ళ యొక్క యుద్ధం అనేది ప్రొసీడ్ అవుతుంది అన్నట్లుగా మనం చూస్తున్నాము న్యూస్ అయితే. అందువల్ల ఏంటంటే మీ పొజిషన్స్ చాలా జాగ్రత్త క్యారీ చేయండి. ఇప్పుడు ఏంటంటే మేజర్గా మీరు ప్రాఫిట్స్ పొందాలనుకుంటే మాత్రం పుట్ ఆప్షన్ అనేది మీరు బై చేసుకొని అట్లీస్ట్ 1 లాట్ అయితే బై చేసుకొని ట్రేడ్ అయితే చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.